ఇది మన లైఫ్ అనుకుందాం. ఓకే, మన లైఫ్. ఓకేనా, ఇది మన లైఫ్. అయితే మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుని దేవుళ్ళ జీవించాలనుకుంటామో, ఓకేనా, ఇది మన లైఫ్. దేవుడిని నమ్ముకుని దేవుళ్ళ జీవించాలనుకుంటామో అప్పుడు మనం కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. ఓకేనా, కష్టాలు ఎదురైనప్పుడు దేవుడిని వదిలేయకుండా కష్టానికి లోబడి, ఓకే, లోబడి అంటే పెట్టవలసిన. సో ఇప్పుడు దీన్ని పెట్టా ఎలాగా, ఇలా పెట్టాను. ఓకే, రెండు బాటలో కలుపుతాను. ఈ బాటలు మీరు టైట్ చేయాలంటే ఇలా చేస్తారు కదా. ఇలాగా మన కష్టానికి లోబడి దేవుడు వదలకుండా కష్టానికి ఇలా లోపడుతూ ఉంటే ఇంకా కష్టాలు ఎక్కువ. ఓకే, ఎప్పుడు వచ్చినప్పుడు మనం బెండ్ అవుతున్నప్పుడు మనం ఒక షేప్ అవుతుంది. ట్రయాంగిల్, ఇప్పుడు ఒక రాకెట్ షేప్ వచ్చాయి కదా. సో ఇలాగా మనం షేప్ అవుతాం. ఓకే, ఇంకా ఇబ్బందులు వచ్చాయి. మీరు ఎంత ఎక్కువ ఇబ్బంది పడితే, ఓకేనా, మీరు ఎంత ఎక్కువ ఇబ్బంది పడితే మీరు అంత మంచిగా ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఇంకా బెండ్ అవుతున్నాం. ఇంకా బెండ్ అయ్యాం. ఓకే, సో ఇలా బెండ్ అయ్యే క్రమంలో మనకు తెలియకుండానే మనలో కొన్ని ఈగోస్ లేదంటే కొన్ని ఏమంటారంటే దేవుడికి సంబంధం లేని క్రియలు వచ్చేస్తాయి. ఓకే, అప్పుడు మనకు ఆ ఈగోస్ వచ్చినప్పుడు మనం బెండ్ అవడంలో ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిపోతాం. అంటే కొంచెం బెండ్ ఇటైతే కొంచెం బెండ్ ఇట్ అవుతాం. అంటే కొన్నిసార్లు ఏమో ఒకలాగా, కొన్నిసార్లు ఏమో ఇంకోలాగా. ఇప్పుడు ఎలాగా పడుతుంది, అవునా? అంటే ఎప్పుడైతే ఇలా మనం ఎప్పుడూ ఒకేలా బెండ్ అయ్యాం, ఇప్పుడు దాకా అంతా ఒకే షేప్లో అయ్యాం. ఇక్కడ నుంచి ఒకేలా బెండ్ అవ్వాలి, కానీ మనం ఒకేలా అవ్వాలి. ఇటు కొంచెం ఇలా బెండ్ అయ్యాం. ఓకే, అలా ఒకేలా బెండ్ అవ్వకుండా అవుట్ ఆఫ్ షేప్ అయితే మనం ఎగిరిపోతా ట్రై చేస్తాం. కైట్ ఎగురుతుందో తెలుసు మనకి, కైట్ ఎగురుతూ ఉంటుంది. కైట్ని ఏం పట్టుకుంటుంది, దారం పట్టుకుంటుంది. కైట్ అనుకుంటుందంట, ఏంటి ఎప్పుడు దారం నన్ను పట్టుకుని లాగుతూ ఉంటుంది, నన్ను పైకి ఎగరనే ఉందో, నేనే పైకి ఎగిరిపోదాం అనుకుంటున్నా, అదే నన్ను వెనక లాగుతూ ఉంటుంది అనుకుంటుందంట. ఒకసారి కైట్కి దారం తెగిపోతే కొంచెం దాని కూడా భలే ఎగురుతున్నా. కానీ చివరిలో ఏమవుతుంది, అయితే చెట్టుకో లేదా కరెంట్ స్తంభానికో దేనికో దానికి అతుక్కుంటుంది. అవునా, దాని డెస్టినేషన్ లేదు, అలా పాడైపోతుంది. అదే దారం ఉన్నసేపు గాల్లోనే ఎగురుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు. ఓకేనా, ఆ విధంగా మనం కూడా లైఫ్లో దేవుడితో ఉంటున్నాం అనుకుంటూ కొన్ని మిస్గైడ్ అవుతాం. ఇలా ఒకవైపు వెళ్ళాల్సింది ఇంకో వైపు వెళ్ళిపోయాం. అలా మిస్గైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎగిరిపోతే బాగుంటుంది అని ఫీలింగ్ వస్తుంది. ఓకేనా, కానీ అలా ఎగరకుండా దేవుళ్ళో మళ్ళీ సరి చేసుకుని ఒకవైపే బెండ్ అయ్యి, ఓకేనా, అలా దేవుళ్ళో బెండ్ అవుతూ ఉంటే, ఓకే, అలా దేవుళ్ళో బెండ్ అవుతూ ఉంటే మనం తప్పులు చేస్తాం కదా. ఓకేనా, ఈ తప్పుల్ని నేనేం చేస్తానంటే తప్పులు చేయకుండా కట్ చేసేస్తాను. ఓకే, తప్పులు ఇంకా చేయకూడదని చెప్పేసి కట్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ. ఇదేమో ఇక్కడ కట్ చేసేద్దాం. ఓకే, ఇంకో తప్పులు ఉన్నాయి, వాటిని కూడా ఇలాగే కట్ చేసేస్తాం. పట్టుకున్నా. ఓకే, పెట్టేసి ఒక కుర్చీ తీసుకుని కుర్చీలో పెట్టేసి అవి కావాలి. సో ఎప్పుడైతే మనం అలా యాక్సెస్ అనవసరమైన విషయాలు కట్ చేసేసుకుంటామో, వదిలేసుకుంటామో, మనకప్పుడు దేవుడు కనపడతాడు. ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఏంటిది? సిలువ. సిలువ అంటే క్రాస్. అవునా, మరి క్రాస్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఎవరు?
ఎస్, జీసస్. జీసస్ ఏం చేశాడు? క్రాస్ లో మన కోసం చనిపోయాడు. అవునా? జీసస్ ఏం చేశాడు? క్రాస్ లో మన కోసం చనిపోయాడు. అలాగే జీసస్ క్రాస్ లో చనిపోయినప్పుడు మనకేం గుర్తొస్తాయి? ఇంకా మనకేం గుర్తొస్తాయి అంటే మనకు ఒక సీన్ కామన్గా గుర్తొస్తుంది. ఖచ్చితంగా అందరికీ కామన్గా గుర్తొచ్చే ఒక సీన్ ఉంటుంది. ఓకే, ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఒక సీన్ గుర్తొస్తుందా? దేవుడు సిలువలో వేయబడినప్పుడు ఇంకో ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, అవునా? ఆ సీన్ గుర్తొస్తుందా? సో దేవుడు పక్కన ఇద్దరు సిలువ వేయబడిన దొంగలు. ఓకే, ఇలా మీకు గుర్తొచ్చినప్పుడు ఏం గుర్తొస్తుంటే ఇందులో మంచి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అంటే మనిషి మారిన వ్యక్తి సిలువలో ఉండగానే, ఓకేనా, దేవుడా రేపొద్దున నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నారు. ఇంకొక అతను ఎవరు? దేవుడిని గుర్తించిన వ్యక్తి. నువ్వు నిజమైన దేవుడు అయితే, ఓకేనా, నువ్వు రక్షించుకుని నన్ను కూడా కాపాడు అని ఇద్దరు. ఓకేనా? అయితే దేవుడు ఎవరైతే నమ్మారో అతన్ని నువ్వు రేపు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఓకేనా? సో దేవుడు అలా చెప్పాడు కదా, దేవుడు ఆ శిలువ మీద ఉన్న వ్యక్తికి చెప్పాడు. మరి మనకేం చెప్పాడు? మనకి 3 విషయాలు చెప్పాడు. నేనే మార్గము, సత్యము, జీవము. ఓకేనా? ఇప్పుడు అవి కూడా ఓకే, వీటితోనే మనం అవి కూడా చేయొచ్చు. తీసుకు నేనే మార్గం కష్టం. సరే, నేనే మార్గం అంటే ఏంటి? దేవుడే మనకి దారి చూపిస్తాడు. అంటే ఏం చేయాలి? మనం దేవుడి దారిలో నడవాలి. సింపుల్. ఎలా నడవాలి? ఏం చేస్తూ నడవాలి? ఓకేనా? ఐడియా ఉందా మీకు? నేనే మార్గమా దేవుడు చెప్పాడు, అంటే దేవుడి మార్గంలో నడవని చెప్పాడు. మరి ఎలా నడవాలి? ఎలా నడవాలంటే మనం దేవుడి దారిలో నడిచేటప్పుడు మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? ఒకటి, మనల్ని మనం నమ్మాలి. ఏంటది? మనల్ని మనం నమ్మాలి. 2, దేవుణ్ణి నమ్మాలి. ఎవరు నమ్మాలి? 3, మనం చేసే పనిని దేవుడు నచ్చేలా చేయాలి. మనం చేసే పని దేవుడికి నచ్చేలా చేయాలి. 1, మనల్ని మనం నమ్మాలి. 2, దేవుడిని నమ్మాలి. 3, మనం చేసేది దేవుడికి నచ్చేలా చేయాలి. ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్గా చేస్తామో మనం దేవుడి మార్గంలో ఖచ్చితంగా నడుస్తాం. ఓకేనా? అలా దేవుడి మార్గంలో నడుస్తూ వెళ్ళేటప్పుడు దేవుడు ఇంకో పదం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంకోటి, ఐ యామ్ ద ట్రూత్. ఏం చెప్పాడు? ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్. సో ఎప్పుడైతే మీరు నడుస్తారో, నడిచే మార్గంలో మీరు న్యాయంగా ఉంటే, ఓకేనా, ఎలాంటి ఏమంటారంటే తప్పులు చేయకుండా, లేదా తప్పులు చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా ఒప్పుకుంటూ న్యాయంగా ఉంటే మీరు అప్పుడు ఏం చేస్తారు? దేవుడి మార్గంలో కరెక్ట్గా నడుస్తారు, తప్పకుండా. ఓకేనా? దేవుడి మార్గంలో తప్పుగా నడవాలంటే మీరేం చేయాలి? న్యాయంగా ఉండాలి. న్యాయం ఏంటి? ట్రూత్. ట్రూత్ వచ్చిందామని దీంతో చూద్దామా? ట్రూత్ వచ్చిందో లేదో అంతేనా? స్పెల్లింగ్ ఎంత ఏం చెప్పారు? స్పెల్లింగ్ ఏం చెప్పారు? TRUTH. కరెక్ట్ కదా? మరి దీన్ని ఏమడుగుతారు? బాగా అదేనా? TRUTH ట్రూతే, TRUT ట్రూతే, 2 ట్రూతేగా. ఇది ట్రూతే. TRUT ఏమైంది? TRU ట్రూ, T ట్రూత్, TRUTH ట్రూత్. ఎలాగా? పాయింట్ ఏంటంటే ఇక్కడ స్పెల్లింగ్ రైట్ అలా కాదు. నువ్వు నీ జీవితంలో నువ్వు ఏం చేసినా, ఓకేనా, నువ్వు తప్పు చేసినా కానీ, పాపం చేసినా కానీ, దేవుడిలో ఉంటే, దేవుడితో నమ్మకంగా ఉంటే, నువ్వు తప్పు చేసినా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది. అంటే నువ్వు తప్పు చేసినా కానీ దేవుడు దాన్ని సరి చేస్తాడు. స్పెల్లింగ్ పరంగా ఇది తప్పు, నీ పనులు చేసే విధానం తప్పు, కానీ దేవుళ్ళకి వెళ్ళాక
పలికే విధానం అంటే జీవించే విధానం కరెక్టే. ఓకేనా? స్పెల్లింగ్ తప్పేమో కానీ ప్రొనౌన్సియేషన్ కరెక్టేగా. ట్రూత్ అదే కదా, ట్రూత్ కూడా ట్రూత్ అంటాం అంతేగా. కాదు హెచ్ ఉంటుంది, ఇక్కడ హెచ్ లేదు, కానీ ప్రొనౌన్సియేషన్ కరెక్టే, పలికే విధానం ఒకటే. సో అదే విధంగా మనం దేవుడిలో నడిచేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేసిన దేవుడు ఆ తప్పుల్ని కప్పెట్టేసి, ఓకేనా, మనలో ఉన్న నిజాయితీని, మనలో ఉన్న మంచితనాన్ని మాత్రమే బయటికి ప్రొనౌన్సియేషన్ చేస్తాడు. ఓకేనా? అదే బయటికి అవుట్పుట్ వస్తుంది. అందుకనే ఐ యామ్ ద వే, తర్వాత ఐ యామ్ ద ట్రూత్, తర్వాత ఏంటి, తర్వాత ఏంట్రా ఐ యామ్ ద చెప్పు ఏంటి దేవుడు చెప్పిన 3 పదాలు ఏంట్రా? నడిచే దారి కరెక్ట్గా ఉండాలి, మీరు జీవించే విధానం లైఫ్ కరెక్ట్గా ఉండాలి, ట్రూత్ సత్యం దగ్గర మీరు అడ్డింటి అయినా దేవుడిలో ఈ రెండు కలిసి ఉంటారు కాబట్టి, ఈ రెండింటితో కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి కొన్ని తప్పులు జరిగినా, అంటే మీరు రక్షణ పొందారు, రక్షణ పొందారు తప్పు చేయరా? చేయొచ్చు. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియచేస్తాం. ఎలా చేసినా దేవుడిలో రిపెంట్ అంటే మారు మనసు పొందితే, తప్పు ఒప్పుకుంటే, దేవా నేను ఈ తప్పు చేయను అని చెప్పి తప్పు ఒప్పుకుంటే ఏమవుతుంది, దేవుడు తప్పున్న దాన్ని చెరిపేసేసి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వచ్చింది సరే, అంటే మన మంచిని మాత్రమే బయటికి ప్రజెంట్ చేస్తాడు. ఆ విధంగా మన జీవితంలో దేవుడితో నడవాలంటే వే ఉండాలి, ట్రూత్ ఉండాలి, లైఫ్ ఉండాలి. ఈ 3 కలిస్తేనే దేవుడిని ఎదగలం, లేకపోతే దేవుళ్ళో ఎదగలేము. మరి దేవుళ్ళో నడవకపోతే ఏమవుతాం, మనం ఎక్కడికి వెళ్తాం అది కూడా చూపిస్తాం. నరకానికైతే ఖచ్చితంగా వెళ్తాం. ఓకేనా? అదే ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా ఉంది, స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉంది. అర్థమైందా? సో మీరు దేవుడి మార్గంలో ఉంటే, కరెక్ట్గా నడుస్తూ ఉంటే, జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటే, అంటే కష్ట నష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తూ ఉంటే, అయినా కానీ మనసుతో మంచి మనసుతో వెళ్తూ ఉంటే నేను పర్లోకానికి వెళ్తాను. పర్లోకానికి వెళ్తే ఎవరుంటారు? ఏసై ఉంటారు. ఓకే, లేకపోతే డాక్టర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకేనా? మీకు అర్థం కదా? అయితే ఇక్కడే రావాలి. కూర్చోలేరా, కూర్చోండి. ఇదిగో మీకు ఏమని ఇచ్చారా? Okay.